చూడు కీర్తి, చూడు, నా కళ్ళ ముందే సీత మీ అరవింద్ అన్నయ్య ఫోటోలు తీసి స్టోర్ రూమ్ లో పడేసింది. ఫోటో అంటే గోడ మీద ఉండే బొమ్మ కాదు, గుండెల్లో నిలిచి ఉండే జ్ఞాపకం. అలాంటి మీ అరవింద్ అన్నయ్య జ్ఞాపకాన్ని సీతమ్మ ద్వారా ఆ పవిత్ర స్టోర్ రూమ్ కి అంకితం చేసింది. వాసుకి, నేను ఫోటోలు తీసేసిన విషయం పవిత్రకి తెలియనే తెలీదు. ప్రతి విషయంలో తన్ని మధ్యలోకి లాగి నింద వేయాలని చూడకు. నేనే అరవింద్ ఫోటోల్ని కావాలనే తీశాను. తనకి విషయంలో ఏ సంబంధము లేదు. ఏంటి సీత ఈ దారుణం? అరవింద్ను నువ్వు కనకపోయినా సొంత బిడ్డలాగా పెంచావు. పవిత్ర చెప్తే వెనక ముందు ఆలోచించకుండా ఏది పడితే అది చేసేస్తావా నువ్వు? అరవింద్ ఫోటో తీసేసే ముందు వాడి మీద నీకున్న మమకారం కొంచెం కూడా గుర్తుకు రాలేదా నీకు? ఆ ఫోటో చూస్తున్నప్పుడల్లా ఆ మనిషి మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఆ ఫోటో తీసేటప్పుడు కొంచెం కూడా బాధ అనిపించలేదా నీకు? ఎందుకు అనిపిస్తుంది? పవిత్ర వీళ్ళని హిప్నటైజ్ చేసింది కదా. ఆవిడ మాయలో బ్రతుకుతున్నారు వీళ్ళు. ఆవిడ గారు చెప్పిందే చేస్తున్నారు. అందుకే తన మాట విని అరవింద్ బావ జ్ఞాపకాలు ఇంట్లో లేకుండా చేశారు. అరే, బావ తనకి తాలి కట్టిన భర్త, మీరు పెంచిన కొడుకు. అంత తేలిగ్గా అరవింద్ బావని ఎలా మర్చిపోవాలనుకుంటారు? మరి ఇంత ఘోరంగా తయారయ్యారేంటి? ఇక ఆపుతారా మీరు?